గోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఫ్లెక్సీలతో వీరంగం చేశారు. బైక్లకు సైలెన్సర్లు తొలగించి నానా రచ్చ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఫ్లెక్సీలతో వీరంగం చేశారు. బైక్లకు సైలెన్సర్లు తొలగించి నానా రచ్చ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఫ్లెక్సీలతో వీరంగం చేశారు. బైక్లకు సైలెన్సర్లు తొలగించి నానా రచ్చ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వైసీపీ కార్యకర్తల తీరుపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీదుర్గం మనం చూస్తున్నాము. జగన్ దేవరపల్లి పర్యటన అయితే చాలా దారుణంగా జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా కార్యకర్తల తీరు పట్ల దేవరపల్లి గ్రామం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి భారీ స్థాయిలోని కార్యకర్తలు నాయకులు ఇక్కడ చేరుతున్నారు. అదేవిధంగా వీరందరూ మద్య షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ చేరారు. ఈ మద్య షాపుల దగ్గర అయితే అసలు వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా కార్యకర్తలు అయితే భారీ స్థాయిలో ఫ్లెక్సీలో పట్టుకొని ఊరేగిస్తున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారు. మోటార్ సైకిల్ సంబంధించి సైలెన్స్లు తీసేసి రోడ్ల మీద తిరుగుతున్న హడావుడి అయితే హంగామా చేస్తున్నారు. అదే సమయంలోని కొన్ని రకాల ఫ్లెక్సీలు అంటే జనాలకు ఏమాత్రం పెద్దగా ఇష్టపడని ఫ్లెక్సీలని, అదేవిధంగా రాజకీయంగా జనాలను రెచ్చగొట్టే ఇతర పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే రకంగా కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ప్రధానంగా 2.0 వస్తే అప్పాడిస్తాము, అదేవిధంగా ఇంత వడ్డీ చెల్లిస్తా అంటే రకరకాలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు పెట్టుకుని తిరుగుతున్నారు. దీంతో స్థానిక ప్రజలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా సజావుగా చాలా ప్రశాంతంగా సాగాల్సిన పర్యటన ఈ నాయకుల కార్యకర్తలు చాలా హడావడి చేస్తూ హంగామా చేస్తూ ప్రజలను మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారని చెప్పేసి ప్రజలైతే వాపుతున్నారు. అదేవిధంగా జగన్ అయితే కొద్దిసేపు క్రితం చేరుకున్నారు ఇక్కడికి దేవరపల్లి కలటూరు ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న ఒక హెలిప్యాడ్ దగ్గర ఆయన దిగారు. ఆ హెలిప్యాడ్ నుంచి నేను వెళ్లాల్సిన దేవరపల్లి పొగాకు బోర్డు అయితే కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం వెళ్ళడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా భారీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చూస్తే ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు. అదేవిధంగా
నేరుగా వెళ్లి రైతులను పరామర్శించి మళ్ళీ వచ్చేసేయాలి. అక్కడ ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ లో ప్రసంగించిన తర్వాత జగన్ మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఆయన వచ్చి ఇప్పుడు దాదాపు అరగంట పైన అవుతుంది. ఆ అరగంట దూరం 1 కిలోమీటర్ దూరం ఉన్న ఆ ఫంక్షన్ అరగంట కూడా చావట్లేదు. ఆయనకి ఇంకా మార్గ మధ్యలో ఇప్పటి వరకు అయితే పొగాకు వేదిక పొగాకు బోర్డుకి అయితే ఇంకా చేరుకోలేదు. దీన్ని బట్టి చూస్తుంటే కార్యకర్తలు హడావిడి, నాయకుల హడావిడి ఏ విధంగా అర్థమవుతుంది. వీళ్ళ తీరు పట్ల అయితే అంటే నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అయితే ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాంబాబు.